అందరికీ నమస్కారం. జ్ఞానసేతు ఆధ్యాత్మిక ఛానల్‌కు స్వాగతం. ముందుగా జ్ఞానసేతు ఆధ్యాత్మిక ఛానల్ చూస్తున్న వారందరూ కూడా ఛానల్‌ను లైక్ చేసి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, ఉపనిషత్తులు, శాస్త్రాలు ఇవన్నీ మనం నిత్యం పాటించే ధర్మాలను బోధిస్తుంటాయి. నిత్య జీవితంలో ధర్మాధర్మాలకు సంబంధించి మనకు అనేక సందేహాలు కలుగుతుంటాయి. వాటన్నిటికీ జ్ఞానసేతు ఆధ్యాత్మిక ఛానల్ ద్వారా సమాధానాలు తెలుసుకుందాం. నిత్య జీవితంలో మనకెదురయ్యే అనేక ధర్మ సందేహాలకు జ్యోతిష్యానికి సంబంధించి ప్రముఖ జ్యోతిష్య వేద పండితులు గణపతి శివాచార్య స్వామి గారిని అడిగి తెలుసుకుందాం. గురుగారు, శని త్రయోదశి రోజు శనేశ్వర స్వామి పూజ ఏ సమయంలో చేస్తే మంచిదంటారు? మా సహజంగా ప్రతి దేవాలయంలో కూడా ఉదయం పూటే శనేశ్వరుని యొక్క పూజ నిర్వహిస్తూ ఉంటారు. కానీ శనేశ్వరుడికి ఇద్దరు ఉంటారు, అధిదేవత ప్రత్యధి దేవతలని. అధిదేవత యమధర్మరాజు, ప్రత్యధి దేవత బ్రహ్మదేవుడు. కాబట్టి యమగండ సమయంలో ప్రధానంగా పూజ చేస్తే మంచిది. కానీ మనకి అపరాహ్న కాలంలో యమగండం వస్తున్నది. అంటే ఎప్పుడు మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు ఈ యొక్క యమగండం అనేటువంటిది వస్తుంది. కానీ ఆ సమయంలో పూజ చేయలేం కాబట్టి ఉదయం పూట శనేశ్వరుడికి అభిషేకం జరిపించుకుని, మనం నేరుగా దేవాలయానికి వెళ్ళి మన స్వహస్తాలతో నవగ్రహాలకి కూడా పూజ జరిపించుకుని, మధ్యాహ్నం ఏమీ తినకుండా నిరాహారంగా, అంటే కేవలం పళ్ళు కానీ పాలు కానీ వింటవరకు మాత్రమే తీసుకుని, మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు యమగండ సమయంలో ప్రధానంగా శనేశ్వరుడికి జపం జరిపించుకోవడం కానీ, లేదా మనం జపం చేసుకోవడం కానీ ఎక్కువ ఫలితాన్ని మనకు ప్రాప్తిస్తుంది. యమబాధల నుంచి నివారణ కలుగుతుంది. అలాగే శనేశ్వరుడి యొక్క అనుగ్రహం కూడా మనకి ప్రాప్తిస్తుంది. అలాగే శనేశ్వరుడికి మరొక సమయం కూడా ప్రీతికరమైన సమయం ఉంది. అదేమిటంటే ప్రదోషకాలం. అంటే సూర్యాస్తమయానికి 45 నిమిషాల ముందు, సూర్యాస్తమయానికి 45 నిమిషాల తర్వాత. దీన్ని ప్రదోషకాలం అంటారు. ఈ ప్రకారంగా ఈశ్వరుడికి కూడా ప్రీతి, సకల దేవతలకు కూడా మనం ఇంచుమించుగా ఇంట్లో దీపారాధన చేసే సమయం కూడా అదే. కాబట్టి శనేశ్వరుడికి కూడా సాయంకాల సమయంలో, ప్రదోషకాల సమయంలో అభిషేకం పూజ చేసిన, ఒక దీపారాధన పిలుచుకున్నా కూడా చక్కటి సత్ఫలితాన్ని మనకు ప్రాప్తింపజేస్తాడు. ఈ ప్రకారంగా శనేశ్వరుని ఈ సమయంలో మనం విశేషంగా జపం వరకు చేసుకోవచ్చు. కానీ మనం పూజ అనేటువంటి ఉదయం సాయంకాలం మాత్రమే చేసుకోగలం. యమగండ సమయంలో జపం చేస్తే మంచిది. శివోహం. నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే అనేక ధర్మ సందేహాలకు జ్యోతిష్యానికి సంబంధించి ఎటువంటి సందేహాలున్నా గురువు గారికి కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ సందేహాలకు సమాధానాలు తెలియజేస్తారు. ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.